స్టార్ట్ కెమెరా యాక్షన్. ముంచింది బుడమేరు కాదు, చంద్రబాబు నిర్లక్ష్యం. ఆపుకోలేకపోతున్నానరా. ముంచింది వరద కాదు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. ఒకరిది అక్రమ నివాసం గోల, ఇంకొకరిది పవర్ ప్లాంట్ లీల. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇద్దరూ కలిసి ముంచేశారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. తన ఇంటిని కాపాడుకునేందుకు అత్యంత రహస్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయాల్సిందిగా బాబు ఆదేశించింది నిజం కాదా? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ఎందుకెచ్చినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తప్పులు చేస్తే చెప్పడం మన పని. కాకపోతే వైసీపీ లాంటి పార్టీ భూమి మీద ఉండాల్సిన పార్టీ కాదు. వాళ్ళకు ఒక స్పెషల్ గా ఉండాల్సిన పార్టీ, ఒక స్పెషల్ లోకాన్ని. నిత్యానంద్ గారు ఒక లోకం సృష్టించుకున్నారు చూడండి. ఏదో ఒక కైలాసం తయారు చేసుకున్నారు కదా, అలా వైసీపీ కూడా వీలైతే ఒక సెపరేట్ లోకం తయారు చేసుకుని. రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. ఇప్పుడు ఎక్కితే ఎవరు ఆపారా? ఆపలేదు కదా. ఇప్పుడు విజయవాడ పోతే ఎవరు ఆపుతారు? ఈ మనిషి ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు తిరుమల కొండ మీదకు పోతేనే నిన్ను ఆపలా, ఎందుకంటే నువ్వు చేసి చేస్తానని అందరికి తెలుసు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. ఈ రోజు విజయవాడకు పోయి అంత ఆవకాయ పచ్చడు, అంత పులిహోర పట్ల 4 ఇడ్లీలో ఉడక అన్నమైనా పెట్టు. దీనికి మీరు ఏమంటారు సార్? కానీ నువ్వు ప్రజలకు పెట్టావా? ₹1 అయినా ప్రజల చేత తీసుకున్న 3,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. 10 పైసలైనా ఈ రోజు ప్రజలకు పెట్టావా? తీరిగ్గా కూర్చొని 2 పెగ్గులేసి హ్యాంగ్ ఓవర్ తో ముందు కెమెరా పెట్టుకొని మాట్లాడుతారు. సిగ్గు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. బీడీసీ కరకట్టకు గండి, లోతట్టు ప్రాంతాల మునక నిజం కాదా? ఈ బాబు చేసిన పాపమే నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? కృష్ణమ్మ సాక్షిగా ఒక్కటి మాత్రం నిజం. అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా. శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేశారు. విలువైన దాదాపు 20 గంటల సమయాన్ని వృధా చేసిన చంద్రబాబు సర్కార్ చాలా దుర్మార్గమైన కామెంట్. తన ఇంటికి ముంపు తప్పదని భావించాక ఎవ్వరికీ చెప్పకుండా గేట్లు ఎత్తేయించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ముంపు ప్రాంత ప్రజలను హెచ్చరించారా లేదా? సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఏం చేద్దామంటావు మరి? గేట్లు ఎత్తాలంటే పాటించాల్సిన ప్రోటోకాల్ ఒక్కటి కూడా పాటించలేదు. మా కర్మ అది. 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి ఆ ఇద్దరే కారకులు. తక్కువ ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి. ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నా కనీస స్పందన లేదని వెలగలేరు డిఈ మాటలతో అది అర్థమైపోయింది. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. మనకి నిన్ను ఊరికే నెగిరి ప్రజలు తరివేశారా? ఊరికే నిన్ను ఓడించారా? తెలియదురా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 తెలంగాణ స్టేట్ కి ₹1. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్షన్. 400 పంచాయతీలు ఏదైతే వరద ముప్పులో కొట్టుకుపోతూ జల దిగ్బంధంలో ఉన్నాయో. ఏం మనిషి అయ్యా కదా. వాళ్ళందరికీ కూడా 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చినాడు. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అటు ప్రభుత్వం ఇటు రాధాకృష్ణ ఇద్దరూ అడ్డంగా బుక్ అయిపోయారు. పక్కా ఆధారాలు దొరికినా ఇంకా అదే బుకాయింపు.
జగనే ముంచేశారంటూ రాధాకృష్ణ తన పత్రికలో రాసుకోవడం సిగ్గుచేటని 3.5 లక్షల గొంతులు తిట్టిపోస్తున్నాయి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మీరు మీ చంద్రబాబు సేఫ్, మరి మా సంగతి ఏంటని ఆ 3.5 లక్షల మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద మీ ఇద్దరి పాపం మాకు శాపమైంది, అవునా కాదా? ఇద్దరూ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఇంకా నడుములోతు నీళ్లలో బురదలో కూరుకుపోయిన బాధితులు అడుగుతున్నటువంటి ఈ అంతే తప్ప రాష్ట్రంలో నాకు మీ పార్టీ మీద ద్వేషం లేదు, కానీ మీరు చేస్తున్న రాజకీయాలంటే కంపరం పడుతుంది. విజయవాడ వరదలు వచ్చి జనం బాధలో ఉంటే మీరు రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.